హాయ్. ఈరోజు మార్కెట్ ప్రీ ఓపెన్ మార్కెట్ ఈరోజు మార్నింగ్ ఆల్మోస్ట్ 750 వరకు చూపించింది నాకు లో. సో ఇంకా నేను ఫిక్స్ అయినా ఈరోజు డౌన్ సైడే ట్రేడ్ చేద్దాం అని. అయితే మార్నింగ్ ఇక్కడ చూసారు, మార్నింగ్ క్యాండిల్ బుల్లిస్గా పైకి వెళ్ళింది. వెళ్ళడంతో మస్తు టెంప్ట్ అనిపిస్తుంది. ఒకవేళ అది కంటిన్యూ అవుతుందా, బుల్లిస్ సైడ్ ఉంది మార్కెట్, అది కంటిన్యూ అవుతుందా వెయిట్ చేసి ఆల్మోస్ట్ క్లోజింగ్ వరకు వెయిట్ చేసి క్లోజింగ్ నుంచి రివర్సల్ చూసా. సో అది 170 కాడి నుంచి రివర్స్ అయింది. నేను 180 కాడి నుంచి డౌన్ సైడ్ తీసుకుందాం అనుకున్నా, కుదరలే. సో సరే అని చెప్పి మళ్ళీ రివర్స్ అయిన తర్వాత థర్డ్ క్యాండిల్లో 160 కాడ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే 150 దగ్గర ఎంట్రీ దొరికింది. ఓకే, ఎంట్రీ తీసుకున్నా 160 కాడే స్టాప్ లాస్ పెట్టిన. అక్కడికక్కడే తీసుకుని పెట్టడంతో తక్కువ ట్రిగర్ అయిపోయింది. ట్రిగర్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ చూడండి 160 కాడి నుంచి 60 అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 190 పాయింట్స్ ఈజీగా దొరికేది మార్కెట్లో. బట్ అది అలానే మిస్ అయిపోయింది. మళ్ళీ అప్ సైడ్ కూడా ప్లాన్ చేశాను, కానీ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు అప్ సైడ్ చేయకూడదు అనే లాజిక్ తోటి ఇంకా నేను ఈరోజు వెయిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడైతే 180 అంతకుముందు నేను 140 కాడి నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నా, కానీ అది 180 వరకు వెళ్ళింది. అదే ఇంతకు ముందులాగా అయితే పాటికి 2-3 ఎంట్రీలు పెట్టి అక్కడ ఇంకొక 2-3 స్టాప్ లాస్లు ఇచ్చేవాడిని. బట్ అక్కడ వరకు వెయిట్ చేసి ఎప్పుడైతే రివర్సల్ కన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడే మళ్ళీ 160 కాడ సేమ్ ఎంట్రీ దొరికింది. 120 వరకు తీసుకున్నా. సో ఓకే, గుడ్. ఒక లాట్ మీద 40 పాయింట్స్ బుక్ చేశాను. సో ఇది నేను మీకు ఎంత చెప్తున్నానంటే, మీకు అట్లీస్ట్ ఇందులో ఏమన్నా అనాలిసిస్ దొరుకుతుందని లేదు, నాకు నా మీద కొంచెం నేనేం చేస్తున్నాను అనేది నాకు కూడా క్లారిటీ వస్తుందని చెప్పి. జర్నల్ రాయాలంటారు, నాకు జర్నల్ రాయడానికి అసలు ఎలా రాయాలో ఎటు నుంచి రాయాలో నాకు అర్థం కావట్లేదు. సో అందుకే నాకు నేను సెల్ఫ్ వీడియోస్ తీసుకుంటున్నా. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే కొన్ని రోజులకి మనం చూద్దాం, ఏమన్నా బెటర్గా ఉంటే ఇంకా డీప్గా హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ, బాయ్.